తట్టెడు మట్టిపోయలేదని కామెంట్ చేసిన బీఆర్ఎస్ నాయకులకు నేను మీడియా ద్వారా మళ్ళొకసారి చెప్తున్నా, రండి మాతోని. మీరు కళ్ళు లేని కబోదుల్లాగా కాదు. ధృతరాష్ట్రుడు అంటే పుట్టి గుడ్డివాడు, కానీ గాంధారి అతని కోసం త్యాగం చేసి కళ్ళకు గుడ్డలు కట్టుకున్నది. కళ్ళకు గుడ్డలు కట్టుకొని అప్పుడు భారతదేశాన్ని పాలించిన మహాభారతంలో చూసినాం. మరి ఇక్కడ కేసీఆర్ గుడ్డివాడా లేక ఇక్కడ ఉన్న నాయకుడు గుడ్డేవాళ్ళ తెలియదు నాకు. మరి తట్టెడు మట్టిపోయలేదు అంటున్నాడు. రండి ఒకసారి ఇదే అంబేద్కర్ దగ్గర కూర్చొని చర్చ పెడదాం. ఇందిరమ్మ ఇంట్లో ఉన్న కాడనే మేము పోయి ఓట్లు అడుగుతాం. మరి డబుల్ బెడ్రూమ్లు ఈ యొక్క మున్సిపాలిటీ ఇచ్చిండ్రా లేదా మరి నాకు తెలియదు. మరి మున్సిపాలిటీలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు కట్టుంటే మేము అక్కడ ఓట్లు అడగం. దాన్ని ఇండిపెండెంట్గా యునానిమస్గా వారికి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు భారతీయ బూతుల రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో ఆ బూతుల రాష్ట్ర సమితి కేటీఆర్ నోరిపితే బూతులు తప్ప వాడికి ఏం రాదు. ఒక మర్యాద లేదు జిల్లాలో, ఒక రెస్పెక్ట్ లేకుండా మా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం లేస్తే సాయంత్రం వరకు అక్కసుతో కక్కుతున్న విషపూరితమైన మాటలు. కాబట్టి మరి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు ఉంటే నేను యునానిమస్ ఇచ్చేస్తాం మీకు. మరి రండి, మరి మేము ఇచ్చిన 12 వార్డులలో తిరుగుదాం. 12 వార్డు ఈ యొక్క కోనారెడ్డిపేట చెరువును నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకులది. వెకిల్ నవ్వుతూ మరి 100 పడకల ఆసుపత్రి సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఉప్పరపల్లి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ల కోసం మున్సిపాలిటీలో కొబ్బరికాయలు కొట్టిండన్నాడు. మరి అది మన మాన్యం భూములు అంటే ఎండోమెంట్ భూములలో ఎట్లా కడతారని క్వశ్చన్ చేసిండు. ఆ బీఆర్ఎస్ నాయకులను మరి కళ్ళు లేవు కావచ్చు, మరి చెవులు లేవు ఉన్నట్టున్నారు. మరి అదే మాన్యం భూములలో, అదే ఎండోమెంట్ స్థలాలలో ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ అన్నీ వచ్చినాయి. మరి అవి ఎట్లా వచ్చినాయో అదేవిధంగా రేపు 100 పడకల ఆసుపత్రి కూడా అక్కడనే కట్టి చూపెడతాం. ఇది మా ఛాలెంజ్. మరి మీ ఛాలెంజ్ స్వీకరిస్తే రండి, అంబేద్కర్ ముందట అంబేద్కర్ సాక్షిగా నువ్వు రా మాట్లాడదాం. మరి అంబేద్కర్ సాక్షిగా ఆరు రమేష్ ఎలాంటి అభివృద్ధి చేశారు అన్నటువంటి సవాల్ అదే అంబేద్కర్ని చూస్తే చెప్తారు కదా మా అవ్వలు. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు, పండు ముసలవ్వని అడిగినా చెప్తారు. అంబేద్కర్ జంక్షన్ ఎట్లుండే, మా వర్ధన్నపేట మెయిన్ రోడ్ ఎట్లుండే, సెంట్రల్ లైటింగ్ ఏమైంది, తట్టెడు మట్టి పోయలేదు అంటున్నా. ప్రతి గల్లీ తిరుగుతున్నా, ఆ గల్లీలో మేము వేసిన సీసీ రోడ్లు విధ్వంసం చేశారు, పగులగొట్టారు. ఎక్కడ తట్టెడు మట్టి జీవోలు చూపెట్టుడా, వచ్చిన హాస్పిటల్ని ఇంకో దగ్గర వేసుడా, ఆ నుండి ఇంకో దిక్కు మార్చుడా, ఇదా అభివృద్ధి? కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, కాంగ్రెస్ మాటలు వినే పరిస్థితి లేరు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి గడిచిన 2 సంవత్సరాలుగా నయా పైసా పని చేయలేదు. గతంలో మంజూరైన వాటిని మేము మంజూరు ఇచ్చినామని, గతంలో ఉన్న జీవోలను క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవోలు తీసి ఈ నియోజకవర్గంలో 50 కోట్ల SDF తెచ్చి మా దళిత బిడ్డలకు దళిత భవనాలు, మా మహిళా సంఘాలకు మహిళా భవనాలు, కుల సంఘాలకు కుల సంఘాల భవనాలు అనేక మంజూరిస్తే అన్నీ రద్దు చేసి ఈరోజు అన్ని కులాల ఉసురు పోసుకున్న పరిస్థితి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు గమనించారు. కాబట్టి ఏది ఏమైనా కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన బిడ్డగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను. ఈ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేశాను, మున్సిపాలిటీ చేసి 300 కోట్ల అభివృద్ధి చేశాను. ఇది ప్రజల ముందు ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలని మనవి చేస్తాను.